హాయ్ ఆల్, ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రేట్ లైన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ -2, 4 అండ్ మేకింగ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్ దోస్ సమ్ ఈజ్ జీరో. ఒక పాయింట్ ఇచ్చాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ అన్నాడు విచ్ ఇస్ పాసింగ్ త్రూ ఏ పాయింట్. ఒక పాయింట్ ఇచ్చాడు అండ్ మేకింగ్ ద నాన్ జీరో ఇంటర్సెప్ట్ హూస్ సమ్ ఈజ్ జీరో. సమ్ అనేది జీరో అని చెప్పాడు. సో నార్మల్గా ఫస్ట్ లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ విల్ బి x/a + y/b = 1. పాయింట్స్ ఏమి ఇచ్చాడు? AB 2 x y 2 పాయింట్స్ ఇచ్చాడు కదా. సో స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఏంటి? x/a + y/b = 1. సో అది తీసుకొని ఇప్పుడు x వాల్యూ y వాల్యూ మనకి ఇచ్చాడు కదా, సబ్స్టిట్యూట్ చేయండి. -2/a + 4/b = 1. AB ఎల్సిఎం చేస్తే -2b + 4a = 1. ఇది ఇటు సైడ్ తీసుకెళ్దాం. -2b + 4a = AB. ఓకే, సో -2b + 4a = AB వచ్చింది. నెక్స్ట్ 4a -2b అంటే ఇది మైనస్ ఉంది కాబట్టి ఇది ఇక్కడ తీసుకొచ్చాను. 4a - 2b = AB. క్వశ్చన్లో ఏమన్నాడు? ఇంటర్సెప్ట్ దో సమ్ ఈజ్ జీరో అన్నాడు. సమ్ ఈజ్ జీరో అంటే 2 పాయింట్స్కి ఈక్వల్స్ టు 0 అంటే a + b = 0. అప్పుడు a = ఏమవుతుంది? -b అవుతుంది కదా. సో ఈ a = -b అనేది పైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది? 4a - 2b = AB. a ప్లేస్లో -b సబ్స్టిట్యూట్ చేయండి. 4 - b - 2b = -b ఇంటూ b. -4b - 2b = -b హోల్ స్క్వేర్. -b ఇంటూ b ఏమవుతుంది? -b హోల్ స్క్వేర్ అవుతుంది. 4b - 2b ఏమవుతుంది? -6b = b². మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఒక b క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు b = ఏంటి? 6 వచ్చింది వాల్యూ. అదే a = -b కదా, అంటే a = -6 అవుతుంది. సో a పాయింట్ b పాయింట్ రెండు వచ్చాయి. ఇప్పుడు AB వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఈక్వేషన్. ఇంతకుముందు ఈక్వేషన్లోనే ఇంతకుముందుకి XY పాయింట్ సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు AB పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే క్వశ్చన్లో ఏమంటారు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ అడిగాడు కాబట్టి. x/a + y/b = 1. x/a అంటే -6, b అంటే 6. ఎల్సిఎం చేసుకోండి. మీకు వాల్యూ x - y + 6 = 0. సో క్వశ్చన్లో ఎప్పుడైనా ఒక పాయింట్ ఇచ్చి విచ్ ఈస్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అండ్ దోస్ ఇంటర్సెప్ట్ సమ్ ఈజ్ 0 అని అన్నాడు అనుకో, ఎట్ లాస్ట్ మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? స్ట్రేట్ లైన్ ఈక్వేషన్. ఫస్ట్ ఇదే స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ తీసుకొని మనం పాయింట్స్తో పెట్టుకుంటాం. ఎందుకంటే పాయింట్స్తో పెట్టుకుంటే ఒక ఈక్వేషన్ అంటే AB ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు ఆ AB ఈక్వేషన్లో మనకు తెలిసిన సమ్ ఈజ్ 0 అంటే a + b = 0 కదా. అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి a వాల్యూ b వాల్యూ వస్తుంది. అప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ వస్తుంది. సో ఎప్పుడైనా అలాంటి ప్రాబ్లం వస్తే ఇలా సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ -4, 5 అండ్ కట్టింగ్ ఆఫ్ ఈక్వల్ అండ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్ ఆఫ్ ద కోఆర్డినేట్స్. ఇంతకుముందు లాగానే ఇచ్చాడు చూడండి. ఒక పాయింట్ ఇచ్చాడు, స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయమన్నాడు. కానీ ఇక్కడ కట్టింగ్ ఆఫ్ ఈక్వల్, ఇంతకుముందుకు సమ్ ఈజ్ = 0. సమ్ = 0 అంటే ఏంటి? a + b = 0. ఇప్పుడు కట్టింగ్ ఆఫ్ ఈక్వల్ అంటే a = b కదా. ఇంతకుముందుకు సమ్ అంటే a + b = 0 అని తీసుకున్నాం. ఇప్పుడు ఈక్వల్ అన్నాడు అంటే a పాయింట్ b పాయింట్ రెండు ఈక్వల్ అన్నప్పుడు a = b అవుతుంది. సో ఫస్ట్ స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఇంతకుముందు లాగా రాసుకోండి. x/a + y/b = 1. ఇప్పుడు 2 పాయింట్స్ ఇచ్చాడు, ఆ పాయింట్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. -4/a + 5/b = 1. -4b + 5a/ab = 1. -4b + 5a = ab అంటే 5a - 4b = ab. ఈ ఒక ఈక్వేషన్ వచ్చింది. సింపుల్గా మీరు కూడా ఇది ఎల్సిఎం చేసి చేయొచ్చు. సో దీనిలో ఇప్పుడు మనకి ఏంటి? ఈక్వల్ అన్నాడు అంటే a = b కదా. సో ఇప్పుడు a = b అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు 5b - 4b = b ఇంటూ b. 5b - 4b = b². b = b². b = 1 వస్తుంది. b = 1 అయితే ఇప్పుడు a = b అనుకున్నా, a కూడా 1 అవుతుంది. సో a వాల్యూ b వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ ఫైండ్ చేయడం ఈజీ కదా. సో ఈక్వేషన్ ఏంటి? x/a + y/b = 1 కదా. అందులో ఈ AB పాయింట్స్ అంటే ప్లేస్ చేస్తే మనకి స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో x/1 + y/1 = 1 అంటే x + y/1 = 1. సో x + y - 1 = 0. ఇది స్ట్రేట్ లైన్ ఈక్వేషన్. ఫస్ట్ ప్రాబ్లంలో సమ్ ఈజ్ = 0 అన్నాడు. అప్పుడు a + b = 0 అని తీసుకున్నాం. ఇక్కడ
కట్ ఆఫ్ ఈక్వల్ అన్నాడు, ఈక్వల్లీ అంటే ఏ ఈక్వల్స్ టు బి. సో అట్లా సబ్స్టిట్యూట్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్. సేమ్ పాయింట్తో పాస్ అవుతుందని చెప్తున్నాడు. అండ్ మేకింగ్ ఎక్స్ అండ్ వై ఇంటర్సెప్ట్ విచ్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3. 2:3 అంటే ఇంతకుముందుకేమో ఫస్ట్ ఏమో సమ్, నెక్స్ట్ ఏమో ఈక్వల్, ఇప్పుడు రేషియో ఫామ్లో ఇచ్చాడు. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలో చూడండి. సేమ్ అంటే ప్యాటర్న్ మొత్తం సేమ్, కానీ సమ్ అంటే ఏ ప్లస్ బి ఈక్వల్స్ 0 అని తీసుకోవాలి, ఈక్వల్ అంటే ఏ ఈక్వల్స్ టు బి అని తీసుకోవాలి. దీనికి ఎలా తీసుకోవాలో చూద్దాం. లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ రాసుకోండి. నెక్స్ట్ ఈక్వేషన్ 1 అంటే పాయింట్, యాజ్ యూజువల్గా పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. -3/a ప్లస్ -4/b ఈక్వల్స్ టు 1. ఎల్సిఎం తీసుకోండి. సో 3b - 4b ఈక్వల్స్ టు ab వస్తుంది. రేషియో ఏమని ఇచ్చాడు, a/b ఈక్వల్స్ టు 2:3 అని ఇచ్చాడు. a/b రేషియోని 2:3 అన్నాడు కదా, సో అది తీసుకోండి. a/b ఈక్వల్స్ టు 2/3. సో a ఈక్వల్స్ టు ఏంటి, 2b/3. ఎప్పుడైనా ఇక్కడ ఇచ్చిన అంటే సమ్మో ఈక్వలో ఇస్తాడు కదా, దాన్ని బట్టి మనం ఏదో ఒక వాల్యూ తెచ్చుకోవాలి. ఏ వాల్యూ తెచ్చుకున్నాం, ఈ ఏ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ a ఈక్వల్స్ టు 2b/3 ఇన్ ద 3b - 4a ఈజ్ ఈక్వల్స్ టు ab. 3b - 4 ఆఫ్ 2b/3 ఈజ్ ఈక్వల్స్ టు b ఆఫ్ 2b/3. సో 3b - 4 2 8b/3 ఈజ్ ఈక్వల్స్ టు 2b²/3. ఎల్సిఎం చేయండి, 3 వస్తుంది. 9b - 8b/3 2b²/3, 3 క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ 9b - 8b అంటే b, 2b², ఇప్పుడు b కూడా క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఏంటి, ఇక్కడ b ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఇట్ సైడ్ తీసుకొచ్చుకుంటాం 1/2, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది 1 ఈజ్ ఈక్వల్స్ టు 2b/1 వచ్చింది. అంటే 2b ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా, కానీ మనకి b వాల్యూ ఫైండ్ చేయాలంటే b ఈక్వల్స్ టు 1/2 అవుతుంది. సో ఈ b వాల్యూ ఏ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. a ఈజ్ ఈక్వల్స్ టు 2b/3 కదా, b దగ్గర 1/2 సబ్స్టిట్యూట్ చేయండి. సో ఏమొచ్చింది, a ఈక్వల్స్ టు 1/3 వచ్చింది. ఫైనల్గా ఏ పాయింట్ b పాయింట్ మనకు వచ్చింది. సో ఇప్పుడు అది ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. x/a వాల్యూ y/b వాల్యూ ఈక్వల్స్ టు 1. సో 3x + 2y ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇది ఈక్వేషన్. ఇలా సాల్వ్ చేయాలి. అంటే సమ్ అంటే ఎలా సాల్వ్ చేయాలి, ఈక్వల్ అంటే ఎలా సాల్వ్ చేయాలి, అండ్ రేషియో అంటే ఎలా సాల్వ్ చేయాలి. సేమ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ సేమ్, కానీ మనకి అక్కడ ఎలా ఇచ్చాడని చూసి, అంటే ఏ పాయింట్ బి పాయింట్కి ఏ రిలేషన్ ఇచ్చాడో చూసి దాన్ని బట్టి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.